ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి 100కి 10 నుంచి 15% మందికి ఈ రోజుల్లో మనం రావటం గమనిస్తున్నాం. దీర్ఘ రోగాలు, ఒకసారి ఆటోఇమ్యూన్ డిజార్డర్ వస్తే జీవితంలో పోదు. ఎక్కువ భాగం అన్ని రకాల ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి స్టెరాయిడ్స్ తప్ప మరో పరిష్కారం లేదు. లైఫ్ టైం మందులు స్టెరాయిడ్స్ మీదే మేనేజ్ చేసుకోవాలి. చాలామంది ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్కి, జబ్బుల తీవ్రత పెరిగి కూడా చనిపోతూ ఉంటారు, మంచం మీద పడుతుంటారు. నరకం అనేది భూమి మీద ఉండగానే ఆటోఇమ్యూన్ డిజార్డర్ చాలామందికి చూపిస్తూ ఉంటాయి. అలాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య అల్సరేటివ్ కోలైటిస్. మలం ప్రేగులో మన రక్షణ వ్యవస్థ దాడి చేసి మలం ప్రేగు పుళ్ళు పడేటట్టు చేసేస్తుంది. మలం ప్రేగులో పుళ్ళు పడిపోయి మోషన్కి వెళ్ళినప్పుడల్లా బ్లడ్ పడుతుంటుంది. రోజుకి 5 మోషన్లు 10 మోషన్లు అవుతుంటాయి. వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత రక్తం పడుతూ ఉంటుంది. మలం ప్రేగు నొప్పి, ఈ సమస్య ఇట్లా ఉన్నవారికి స్టెరాయిడ్స్ వాడితే మోషన్స్ కంట్రోల్ అవుతాయి, బ్లీడింగ్ ఆగుతుంది. స్టెరాయిడ్స్ వల్ల ఆకలి ఎక్కువ వేసేసి ఎక్కువ తినేస్తాం, ఒబిసిటీ వచ్చేస్తుంది, బాడీకి నీరు పట్టడం, ముఖం ఉబ్బటాలు, అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. స్టెరాయిడ్స్కి ఇమ్యూనిటీలో మార్పులు వచ్చేస్తాయి. మరి ఇలాంటి స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ నుంచి మరి మానేద్దామని అల్సరేటివ్ కోలైటిస్ వారు మానేస్తే మళ్ళీ ప్రాబ్లం మొదలుకొచ్చి బ్లీడింగ్ అవ్వటం, మోషన్స్ ఎక్కువ అవటం. ఇలాంటి వారికి ఇక కారం కానీ మసాలా కానీ బయట ఆహారాలు కానీ ఏం పడవు. ఏ ఊరెళ్ళాలన్నా వెళ్ళలేరు. ఎందుకు? ఎప్పుడు మోషన్ వస్తుందో తెలియదు, కంట్రోల్ ఉండదు, వస్తే ఎక్కువసేపు ఆగదు, లూజ్గా వస్తాయి. ఇలాంటి అసౌకర్యంతో చాలామంది, ఇప్పుడు కోట్ల మంది ఇబ్బంది పడుతున్న సమస్య ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేది. ఇలాంటి దానికి న్యాచురల్గా తగ్గించడానికి ఉంటుంది అంటే న్యాచురోపతి విధానంలో 100% దీని నుంచి బయటపడుతున్నారు మన ఫాలోవర్స్ చాలామంది కూడా. వాళ్ళకి మనం ఉదయం పెరుగన్నం తినమని చెప్తుంటాం. ఈవినింగ్ 4 అన్నం వండేసి పాలు పోసేసి ఎక్కువ పెరిగేసి తోడు పెట్టేయమంటాం. ఉదయానికి తోడుకుంటుంది. ఆ పెరుగన్నం కాస్త ఉల్లిపాయ ముక్కలు, కాస్త అల్లం ముక్క, జీలకర్ర ఇట్లా తాలింపు పెట్టుకుని సద్దన్నం దద్దోజనులాగా దాన్ని తినేయమంటాం. మధ్యాహ్నం చప్పటి కూరలు, పుల్క ఇట్లా తినమంటాం. సాయంకాలం నానబెట్టిన బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్ ఇట్లాంటి నానబెట్టిన విత్తనాలు తిని ఫ్రూట్స్ తినమంటాం. వీళ్ళకి ఇలాంటి డైట్ 3 పూట్ల మనం ఇస్తూ అసలు ఉప్పు నూనె అస్సలు టచ్ చేయొద్దంటాం. ఎర్లీగా తినేయమంటాం. ఇలాంటి లైఫ్ స్టైల్ పెడితే చాలామందికి 1 నెల 2 నెలలు 3 నెలలు మెల్లగా బ్లడ్ తగ్గటం, అల్సర్స్ హీల్ అవ్వటం, కొన్ని రోజులకి స్టెరాయిడ్ మందులు కూడా అసలు లేకుండా పూర్తిగా ఉన్న బ్లీడింగ్ ఆగుతున్నది, వీళ్ళకి మోషన్స్ వెళ్ళటం తగ్గుతున్నది. కానీ ఆటోఇమ్యూన్ డిజార్డర్ నెగిటివ్ రావడానికి కూడా చాలా టైం పడుతున్నది. 8 నెలలు 10 నెలలు 1 year కూడా పడుతున్నది. కొంతమంది కంప్లీట్గా దీని నుంచి బయటపడుతున్నారు. కొంతమందికి ఇంకా ఇమ్యూనిటీ తేడాలు ఉన్న వాళ్ళకి 4 నెలలు 5 నెలలు ఇట్లా వాడినా అప్పుడప్పుడు బ్లడ్ కనపడుతూ ఉంటుంది. ఇలాంటి వారికి స్పీడ్ రిజల్ట్ని 30 daysలో ఇవ్వటానికి వీట్ గ్రాస్ పౌడర్ బెస్ట్గా పనికొస్తున్నదని సైంటిఫిక్ స్టడీ ఒకటి రుజువైంది. దాన్ని మీకు ఇప్పుడు స్పెషల్గా అందించే ప్రయత్నం ఈరోజు చేయబోతున్నాం. ఇలాంటి పొట్టల అల్సర్లున్నా, ప్రేగుల అల్సర్లున్నా, మలం ప్రేగుల అల్సర్లున్నా హీలింగ్కి ఇది బాగా పనికొస్తున్నది. అల్సర్స్ని మాన్పించడం కాదు, బ్లడ్ పట్టడం బాగా కంట్రోల్ అవుతున్నది. ప్రేగుల నొప్పిని బ్రహ్మాండంగా వీట్ గ్రాస్ తగ్గిస్తున్నదని రుజువు చేశారు. గోధుమ గడ్డి రసము త్రాగితే రక్తం త్రాగినట్టని నేను చెప్తాను కదా. మరి గోధుమ గడ్డి అన్ని చోట్ల కుదరదు, అందరికీ కుదరదు, త్రాగటం అందరికీ నచ్చదు. ఎందుకంటే అది టేస్ట్ బాగోదు, పసర్లాగా ఉంటుంది కాబట్టి. పౌడర్ అయితే ఎవరైనా వాడుకోగలుగుతాం, సంవత్సరం పొడిగినా దొరుకుతుంది. వాడుకునే మార్గం కూడా పౌడర్కి చాలా సులభం, టేస్ట్ అంత ఇబ్బందిగా ఉండదు పౌడర్ అయితే. మరి ఫలితాలు రసానికి బాగా వస్తాయి, పౌడర్కి అంత ఉండవని నేను కూడా భావించా. కానీ ఇది తప్పు అన్నట్టుగా ఈ మధ్య సైంటిఫిక్ పరిశోధనలు రుజువు చేశాయి. వీట్ గ్రాస్ జ్యూస్ లాగా వీట్ గ్రాస్ పౌడర్ సమానంగా రిజల్ట్స్ ఇస్తున్నదని సైంటిఫిక్గా 24 మంది మీద స్టడీ చేసి ఇజ్రాయెల్ దేశం వారు నిరూపించారు. ఆ స్టడీ ఎలా చేశారు, ఏ సమస్యలు ఉన్న వారి మీద చేశారో ఇప్పుడు వివరణగా చెప్తాను. ఇప్పుడు ది బ్రూసీ రప్పాపోర్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ ఇజ్రాయిల్ వారు ఈ వీట్ గ్రాస్ జ్యూస్తో సమానంగా వీట్ గ్రాస్ పౌడర్ పనిచేస్తున్నదని నిరూపించే ప్రయత్నం చేశారు.
ఏ పేషెంట్లు తీసుకున్నారు? 24 మందినంటే అల్సరేటివ్ క్వాలిటీస్ ఉన్న, అంటే మలం ప్రేగులో పుళ్ళు పడి ఉన్న ప్రాబ్లం ఉండి మోషన్లో బ్లీడింగ్ ఎక్కువ మోషన్లు అయ్యే వారిని తీసుకున్నారు. వీళ్ళని 12 మందిని ఒక గ్రూప్ గాను, గ్రూప్ 1 గాను, 12 మందిని గ్రూప్ 2 గాను విడగొట్టారు. ఒక గ్రూప్కి వీట్ గ్రాస్ పౌడర్ ఇచ్చారు. రోజుకి 8 గ్రాముల వరకు పౌడర్ ఇచ్చారు. అంటే 1.5 స్పూన్ పొడి, ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ పొడి 1.5 స్పూన్ వేసుకుంటే 8 గ్రాములు అవుతుందండి. ఇంకొక గ్రూప్ 12 మందికి వీట్ గ్రాస్ జ్యూస్ని 100 ml ఇచ్చారు. అంటే 100 ml ఫ్రెష్ జ్యూస్ ఇచ్చారు, 8 గ్రాములు పౌడర్ ఇచ్చారు. 12 మందికి ఇలా ఇచ్చి 30 days గమనించారు. ఈక్వల్ ఫలితాలు వచ్చేసినాయి. 100 ml జ్యూస్ తాగిన వారికి ఈక్వల్గా 8 గ్రాములు వీట్ గ్రాస్ పౌడర్ వాడిన వారికి కూడా మంచి ఫలితాలు, సమానమైన ఫలితాలు 30 daysలోనే వీళ్ళకి మలం ప్రేగుల్లో పెయిన్ తగ్గింది. 30 daysలోనే మలం ప్రేగులో అల్సర్లు హీల్ అవ్వటం, అట్లాగే మోషన్స్ ఎక్కువగా అవ్వటం, మోషన్లో బ్లడ్ పట్టడం ఆగింది. మళ్ళీ వీళ్ళకి 30 రోజుల్లో ఇలాంటి మంచి ఫలితం వచ్చింది అని స్పష్టంగా వీళ్ళు రుజువు చేశారు ఇజ్రాయెల్ దేశం వారు. అందుకని పౌడర్ అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సైంటిఫిక్గా అని కూడా ఇట్లాంటి వాళ్ళు రుజువు చేయటం వల్ల మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ వీట్ గ్రాస్ పౌడర్ కూడా పర్ఫెక్ట్గా ఎదిగిన గడ్డిని కట్ చేసి పౌడర్ చేస్తేనే ఫలితాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి ఫాలోవర్స్ అందరూ కూడా. గోధుమ గడ్డిని పెంచినప్పుడు 7 రోజులకి కట్ చేస్తే ఫలితం బాగా ఉంటుంది. తప్పనిసరి అయితే 8-9 రోజులు, అంతకు మించి ఉంచకూడదు. కొంతమంది గడ్డి ఎక్కువ ఎదిగితే పౌడర్ ఎక్కువ వస్తుందని కొంచెం వ్యాపార దృష్టితో ఉన్నవారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పౌడర్ అమ్మితే బాగుంటుంది కదా అని 10-12 రోజులు 15 రోజులు గడ్డి కూడా పౌడర్ చేసి అమ్మేస్తారు. మనకు తెలియదు అది. ఆ గడ్డి ఫలితాలు తగ్గిపోతాయి. 7 daysకి వాడినప్పుడే ఫలితాలు వస్తున్నాయని ఎన్నో వందల సైంటిఫిక్ స్టడీస్ రుజువు చేసినాయి అనమాట. యాంటీ క్యాన్సర్ లాగా వీట్ గ్రాస్ 7 రోజులు కట్ చేసినప్పుడే పనిచేస్తున్నది. అలా గడ్డిని పౌడర్ ఫామ్లో కూడా దాన్నే చేస్తే ఈ ఫలితాలు వస్తాయి. ఒరిజినల్ వీట్ గ్రాస్ని దాకా 7 రోజుల వరకు మంచి కండిషన్స్లో, హైజీనిక్ కండిషన్స్, పరిశుభ్రమైన వాతావరణంలో పెంచి వాటికి ఏ విధమైనవి చల్లకుండా న్యాచురల్గా పెంచి స్లో డ్రైయింగ్ ప్రాసెస్లో డ్రై చేసి దాన్ని పౌడర్ చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగా ది గుడ్ హెల్త్ వారు ఇప్పుడు నేను చెప్పినట్టు 7 రోజులు పెంచి మంచి కండిషన్స్లో అలా చేసి మనం ఆ ప్రాసెస్ చెప్పగా అలా చేపించిన గడ్డి తయారు చేసి మీకు పౌడర్ రూపంలో చక్కగా అందిస్తున్నారనమాట. అలాంటి కండిషన్స్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని మేము కూడా వాడించగా చాలా బాగా రిజల్ట్స్, బయట గడ్డి వాడేదానికంటే ఎక్కువ ఫలితాలు కనపడుతున్నాయి ఇక్కడ. అలాంటి వీట్ గ్రాస్ పౌడర్ని మరి ఇలా ప్యూర్గా ఉన్న వాటిని మనం తెప్పించి వాడుకుంటే ఇలాంటి లాభాలు చక్క పొందొచ్చు. యాంటీ క్యాన్సర్ లాగా, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, లివర్ డీటాక్సిఫికేషన్కి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అయిన NF కప్పాబి, ఇంటర్లూకిన్స్, సైటోకైన్స్ని వీటిని క్లీన్ చేయటానికి ఈ వీట్ గ్రాసులో ఉండే క్లోరోఫిల్ కంటెంట్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్, కెమికల్ చాలా ఎక్కువ ఉంటాయి. గ్లూటాథియోన్ ప్రొడక్షన్ బాడీలో బాగా డీటాక్సిఫికేషన్ కోసం లివర్లో పెంచుతుంది. ఇవన్నిటి వల్ల మన బాడీలో రక్షణ వ్యవస్థలో మార్పులు వచ్చి రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేసే సమస్యల నుంచి కూడా రక్షించడానికి బెస్ట్గా పనికొస్తుంది. అందుకని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరికీ గోధుమ గడ్డి ఒక వరం అని చెప్పొచ్చు. దాని పౌడర్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో అల్సరేటివ్ క్వాలిటీస్ ఉన్న వారి మీద స్టడీ జరిగింది కాబట్టి మలం ప్రేగులో పుండ్లుండి బ్లడ్ పడే వారందరూ గోధుమ గడ్డి పౌడర్ని రోజుకి 8 గ్రాములు అంటే 1.5 స్పూను వెజిటబుల్ జ్యూస్లో వేసుకు త్రాగండి. కప్పు వేడి నీళ్ళల్లో అయినా గోధుమ గడ్డి పౌడర్ 1.5 స్పూన్ కలుపుకొని తేనె కలుపుకొని త్రాగండి. గోధుమ గడ్డి పౌడర్ని కాస్త పుల్కా పిండిలో కలుపుకొని అట్లా పుల్కాల రూపంలో పంపించండి. గోధుమ గడ్డి పౌడర్ని మీరు కాస్త కారపొడిలాగా చేసుకుని కావాలంటే ఆ కారపొడిలాగానే తినడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా 4 రూపాయల్లో మీరు ఎలా వాడినా రోజుకి 8 గ్రాముల పొడి మంచి క్వాలిటీది ఇట్లా సంవత్సరం పొడిగినా అప్పుడు అందుబాటులో ఉంటుంది. సంవత్సరం పొడిగినా అసలు ఏ జబ్బు ఉన్నా ఏ జబ్బు లేకపోయినా ఎవరైనా వాడుకోతగ్గ పొడుల్లో నెంబర్ 1 పొడి రారాజు లాంటి పొడి గోధుమ గడ్డి పొడి. అలాంటి పొడిని మనం వాడుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.